హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇవాళ క్లాస్లో మనము బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న మ్యాథమెటిక్స్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మెథడ్ నెంబర్ 1లో ఏముంటుందంటే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మెథడ్ నెంబర్ 1, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది కదండి. ఇక క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంటుందంటే, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనకు క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మాకు వై పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ అనుకోవాలంటే ఏం చేయాలి? దట్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఇప్పుడు మన ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో ఇక్కడ ఏ ఉందేమో అది ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రెండు కేసులు ఎగ్జిస్ట్ అయితే, ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకో, అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ బై ఏమొచ్చిందో ఎఫ్ ఆఫ్ ఏ అది రాయాలి. ఒకవేళ ఇది ఈక్వల్ టు 0 అయిందనుకో, అప్పుడు వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై క్యూ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే బై కే ఫ్యాక్టోరియల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి మైనస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ క్యూ ఆఫ్ ఏ. ఇక్కడ నుంచి కే వాల్యూ వస్తుంది, ఇక్కడ నుంచి క్యూ ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు క్వశ్చన్ 1, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 13 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ -6. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఏంది? టు ఫైండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, లైక్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ -6. దట్ మీన్స్ క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 13 అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ -6. టు ఫైండ్ జనరల్ సొల్యూషన్ ఏంది? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc అంటే ఏంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్. yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. టు ఫైండ్ yc అంటే ఏంది? కాంప్లిమెంటరీ ఫంక్షన్. మనకి ఏముంది? వీ హ్యావ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏముందండి? డి స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 13. ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు దీని నుంచి ఏమవుతుంది? ఎమ్ స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎమ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ బై 2a రూట్ సబ్స్టిట్యూట్ చేస్తే b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16 మైనస్ 4 ఇంటూ a ఇంటూ c. 4 1 జా 4, 4 13 జా 52 బై 2 ఇంటూ a. 2 1 జా 2. అప్పుడు ఏమొస్తుంది? ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ -36 బై 2 అవుతుంది. ఈ -36 నేను ఐ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఐ స్క్వేర్ అంటే ఐ లెక్క బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని 6 స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి మనకు రూట్స్ ఏమొస్తాయంటే -4 ప్లస్ ఆర్ మైనస్ 6i బై 2. ఇక్కడ కామన్ తీసి మనకి ఏమొస్తుంది? 2 ప్లస్ ఆర్ మైనస్ 3i అవుతుంది. ఇప్పుడు మనకు yc ఈజ్ ఈక్వల్ టు ఎంత? yc ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఐ లెక్క ఉంది. అప్పుడు ఏంది? మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 ఇంటూ కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్ అనేది ఒకటి ఉంటుంది ఫార్ములా. ఇప్పుడు మనకు ఈ టు ద పవర్ ఆఫ్ -2x
into c1 into cos beta x, that means cos 3x, plus c2 into sin beta x, that equal to 3x. ఈ మనకి ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ yp. నెక్స్ట్ టు ఫైండ్ y particular integral pi, that means yp is equal to మనకి ఏముంది, f of d is equal to d square plus 4d plus 13 and q of x is equal to ఇంత 2 into e to the power of minus x. ఇప్పుడు y particular integral is equal to 1 divided by f of d into q of x. That implies yp is equal to 1 divided by d square plus 4d plus 13 into q of x అంటే ఎంత, 2 into e to the power of minus 6. అప్పుడు ఏం వస్తుంది, yp is equal to 2 ముందర రాసుకోండి, 1 divided by d square plus 4d plus 13 అవుతుంది, e to the power of minus 6. ఇప్పుడు ఏం చేయాలి, పుట్ ఇది ఏముందంటే e to the power of minus ax అంటే దట్ మీన్స్ e to the power of ax ఉంది, ax అంటే ఏ వాల్యూ ఈక్వల్ టు ఎంత వస్తుంది, -1. పుట్ a ఈక్వల్ టు -1 in d, దట్ మీన్స్ డైరెక్ట్ d ఈక్వల్ టు a ఈక్వల్ టు -1, దట్ మీన్స్ f of a is equal to -1 substitution, -1 square 1 minus 4 plus 13, that equal to 13 plus 1 14, 14 minus 4 10 వచ్చింది. అది నాట్ ఈక్వల్ టు 0. డైరెక్ట్ yp ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, 2 into e power minus x by డివైడెడ్ బై దీని ప్లేస్లో ఏమొచ్చింది, మనకేమొచ్చింది 10 వచ్చింది, f of 10, 2 1 2 5, yp is equal to e power of minus x by 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 y is equal to yc plus yp. జనరల్ సొల్యూషన్, therefore y is equal to ఏంది, e to the power of 2x అంతే వచ్చింది, c1 into cos 3x plus c1 into cos 3x plus c2 into sin 3x, రైట్, ప్లస్ yp ఎంత, e to the power of minus 6 divided by 5. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దామండి. సెకండ్ ప్రాబ్లం, 4d square minus 4d plus 1 into y is equal to 100. అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే e to the power of ax లెక్క ఏమొస్తుంది, ఈ పక్కన మనము e to the power of 0x అని రాసుకుంటే 100 అవుతుంది కదా. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d into y is equal to q of x, and where f of d is equal to 4d square minus 4d plus 1 and q of x is equal to 100. నెక్స్ట్ మనకు మెథడ్ నెంబర్లో మొత్తం ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ ఫామ్లోనే ఉంటాయి మెథడ్ వల్ల 100. టు జనరల్ సొల్యూషన్ ఎగ్జామ్లో ఎట్లా రాయాలి అట్లా రాస్తున్నాం. జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. టు ఫైండ్ ఏం చేయాలి, స్టార్టింగ్లో yc అనుకోవాలి, సింపుల్ ఏంది, వీ హ్యావ్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1 ఏంది యాక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈక్వల్ టు 4m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని సింపుల్ ఏం రాసుకోవచ్చు, 2m మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. దట్ ఈక్వల్ టు ఒకసారి ఏమో 2m మైనస్ 1 ఈక్వల్ టు 0, ఇంకోసారి 2m మైనస్ 1 ఈక్వల్ టు 0. అప్పుడు m ఈక్వల్ టు 1/2 కామా ఇక్కడ కూడా 1/2 వస్తుంది.
రైటా? ఇప్పుడు 1/2 1/2 మీకు ఆల్రెడీ తెలుసు, రెండు రూట్స్ సేమ్ ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు రూట్స్ సేమ్ ఉంటే దేర్ఫోర్ yc ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈక్వల్ టు సేమ్ ఉన్నప్పుడు c1 ప్లస్ c2x ఇంటూ e⁻1/2x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ మనకు టు ఫైండ్ yp, టు ఫైండ్ y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమున్నాయి మనకు? we have f of d is equal to 4d square, తర్వాత -4d plus 1 అండ్ q of x is equal to ఎంత ఉంది? 100 నేమ్ రాసుకోవచ్చు. 100 into e⁻0x. ఫస్ట్ మెథడ్లో 0 into x లెక్కనే ఉంటుంది, 0x. నెక్స్ట్ మనం ఏం చేయాలి? yp is equal to 1/f of d into q of x. దట్ ఇంప్లైస్ yp నేమ్ రాసుకోవచ్చు 1/f of d అంటే ఏంది? 4d square minus 4d plus 1 into 100 e⁻0x అని రాసుకోవచ్చు. 100 ముందర రండి. అప్పుడు yp ఈక్వల్ టు 100 into e⁻1/4d square minus 4d plus 1 into e⁻0x is in the form of e⁻ax ఉంది. ఇప్పుడు a అంటే ఎంత? 0. పుట్ d ప్లేస్లో a ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాయాలి? 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి f of a ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? f of a ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి 4 into 0 0, 4 into 0 0, దాని వాల్యూ 1 అవుతుంది. సింపుల్గా 1 కింద 1 రాయాలి. అప్పుడు y పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమవుతుంది? 100 into e⁻0x బై దీని వాల్యూ 1 అయింది. y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 100. ఇట్లా e⁻0 వాల్యూ ఎంత? 1. 100 into 1 100. Therefore the general solution ఏంది? y ఈక్వల్ టు yc ప్లస్ yp. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? yc ఏమొచ్చింది మనకి ఇక్కడ? c1 plus c2x into e⁻1/2x. c1 plus c2x into e⁻of ఎంత వచ్చిందండి? 1/2x. అండ్ yp ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 3. d cube minus 5d square plus 8d minus 4 into y equal to e⁻2x. ఇప్పుడు మనకేంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని రాసి f of d into y is equal to q of x. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది మీరు చేయండి తర్వాతకి హోంవర్క్. ఇట్ ఈస్ హోంవర్క్ ప్రాబ్లమ్ ఫర్ యూ ఆల్. ఇప్పుడు f of d అంటే ఇది తీసుకోండి. q of x అంటే ఏంది? జనరల్ సొల్యూషన్ ఏంది? y ఈక్వల్ టు yc ప్లస్ yp. టు ఫైండ్ yc అంటే ఏంది? దీంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? f of d తీసుకోవాలి. యాక్సిలరీ ఈక్వేషన్ d దట్ ఈక్వల్ టు m క్యూబ్ అవుతుంది. m క్యూబ్ మైనస్ 5m స్క్వేర్ ప్లస్ 8m మైనస్ 4 అవుతుంది. దట్ ఈక్వల్ 0. దీన్ని ఒక 1 సబ్స్టిట్యూట్ చేసి మొత్తం 0 అవుతుంది. ఇక్కడ దీని రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఇది 1 ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవాలి. 0 కాదు, -4 మిగులుతుంది. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. నెక్స్ట్ -1 ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. 3 వరకు 4 వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0 అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ 1 ఫస్ట్ కోఎఫిషియంట్ రాయాలి. 1 -5 తర్వాత ఏముంది? 8 తర్వాత -4 0 రాసుకోవాలి. ఇక్కడ ఇది 1తో సబ్స్టిట్యూట్ అవుతుంది, 0 అవుతుంది కాబట్టి 1 రాసిన. 2 తోటి అయితే 2 రాయాలి. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొచ్చింది? 1 అంటే 1 వస్తుంది. 1 into 1
1 minus 4 1 minus 4 is minus 4 into చేయాలి మల్టిప్లికేషన్ అప్పుడు 4 వస్తుంది 1 4 is 4 0 అవుతుంది దీని ఇతరకు వస్తే m minus 1 అవుతుంది అప్పుడు m minus 1 ఇంటూ స్టార్టింగ్లో ఏముంటుంది m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ప్లస్ 4m m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది దీన్ని ఏం రాసుకోవచ్చు m మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా దట్ ఈక్వల్ టు m మైనస్ 2 ఇంటూ m మైనస్ 2 ఈక్వల్ టు 0 అప్పుడు m ఈక్వల్ టు ఏంది 1 2 2 వస్తుంది m వాల్యూస్ వచ్చినాక మనం yc ఎంత మొత్తం నేను చెప్తున్నా మీరు ఏం చేస్తారు c ఇంటూ e టు ద పవర్ ఆఫ్ x ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి c2 ప్లస్ c3x ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 2x ఓకే నెక్స్ట్ yp ఎట్లా అనుకోవాలి yp సింపుల్గా ఏం లేదు తీసుకోవాలి ఇది తీసుకొని ఏం రాస్తాం yp ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై f ఆఫ్ d ఇంటూ e టు ద పవర్ ఆఫ్ ఏంది q ఆఫ్ x అప్పుడు ఏం రాస్తాం 1 డివైడెడ్ బై d క్యూబ్ మైనస్ 5d స్క్వేర్ ప్లస్ c8d మైనస్ 4 f ఆఫ్ d వాల్యూ అదే కదా రాసిన ఇంటూ q ఆఫ్ x అంటే ఎంత q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది e టు ద పవర్ ఆఫ్ 2x ఇక్కడ ఏం రాయాలి పుట్ d ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 2 ఎందుకంటే ఈ పవర్ ax కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోతుంది 0 అయిపోయినప్పుడు ఎలా చేయాలో మీకు చెప్పాను కదా ఇప్పుడు చెప్తా చూడండి yp ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x కదండి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆల్రెడీ f ఆఫ్ a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది మనకు ఒకవేళ 0 అయిన కండిషన్ ఏంటంటే yp ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax బై q ఆఫ్ a ఇంటూ x టు ద పవర్ ఆఫ్ k ఇంటూ k ఫ్యాక్టోరియల్ ఇది ఫార్ములా అంటే f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది చేయాలి మనకు దీంట్లో ఎట్లా చేయాలంటే f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ k ఇంటూ q ఆఫ్ a ఇలా ఉంటుంది ఇప్పుడు f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ రూట్స్ నుంచి ఇలా d సబ్స్టిట్యూట్ చేస్తే d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు d మైనస్ 2 ఇక d నుంచి dలోనే ఏం సబ్స్టిట్యూట్ చేసినాం కదా ఇంతకుముందు ఇప్పుడు రీప్లేస్ చేసి d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా అదేముంది d మైనస్ a ఇంటూ q ఆఫ్ a ఎప్పుడైనా సరే q ఆఫ్ a అనేది అసలు 0 అవద్దు అది 0 అని ఫంక్షన్ ఎట్లా తీసుకోవాలంటే మనకేం వచ్చింది d మైనస్ 1 ఇంటూ d మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏంది f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చింది కదండి ఇప్పుడు మనము దీంట్లో ఎలా చూసుకోవాలంటే దీని వాల్యూ ఏముంది e టు ద పవర్ ఆఫ్ 2x ఉంది e టు ద పవర్ ఆఫ్ 2x ఎప్పుడైతే మనకు ఇక్కడ ఏడ 2 పెడితే 0 అవుతుంది ఇక్కడ d ప్లస్తో 2 పెడితే e టు ద పవర్ ఆఫ్ a అంటే ఏంది a ఈజ్ ఈక్వల్ టు d కదా ఇక్కడ 2 పెడితే 0 అవుతుంది అందుకోసం ఇది తీసుకోవద్దు మనం ఇప్పుడు ఇది అనేది ముందరికి వేసేయాలి q ఆఫ్ a అనేది ఎప్పుడైనా సరే నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి ఎందుకంటే డినామినేటర్లో 0 వస్తే అది మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది అప్పుడు d మైనస్ ఏం రాస్తున్నా 2 d మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ q ఆఫ్ a అంటే ఎంత వస్తుంది q ఆఫ్ a అంటే d మైనస్ a కాదు సారీ 1 d మైనస్ 1 రాసిన ఇది హోల్ టు ద పవర్ ఆఫ్ k ఉంది ఇక కంపేర్ చేస్తే k వాల్యూ ఎంత 2 k ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కామా d మైనస్ 1 ఇక్కడ a వాల్యూ ఎంత ఉంది a ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది a ఈక్వల్ 2 అప్పుడు
పై ఆఫ్ ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఇది కదా పై ఆఫ్ ఏ, డి మైనస్ 1 అంటే డి ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 మైనస్ 1 ఎంత, 2 మైనస్ 1 ఎంత అండి 1. క్యూ ఆఫ్ ఏ ఇది తీసుకోవాలి మనకి ఈ క్వశ్చన్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయి. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ టు ద పవర్ ఆఫ్ 2x డివైడెడ్ బై క్యూ ఆఫ్ ఏ అంటే ఎంత వచ్చింది 1 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కే అంటే స్క్వేర్ వస్తుంది బై కే ఫ్యాక్టర్ అంటే 2 ఫ్యాక్టర్. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x బై 2. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, వైసీ ఏమొచ్చింది ఏముందండి, వైసీ ఈక్వల్ టు c1 ఈ టు ద పవర్ ఆఫ్ x ప్లస్ ఈ మొత్తం ఇలా రాయండి, c1 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ x ప్లస్ c2 ప్లస్ c3x ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x కదా 2x ప్లస్ ఇదేముంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x బై 2. మీకు క్వశ్చన్ ఇస్తా అది చేయండి. క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ y డబల్ డాష్ y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ 3 టు ద పవర్ ఆఫ్ 2x దీని ఏమని రాసుకోవచ్చు మనము, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x. మొత్తం ఏం చేయనండి, అంత ఖుషీగా చూడండి మీకే ఇస్తాను. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మనం, డి స్క్వేర్ అని రావాలి, డి స్క్వేర్ ఇంటూ వై మైనస్ డి ఇంటూ వై మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x. మొత్తంలోకి వెళ్ళి y కామన్ ఇస్తే డి స్క్వేర్ మైనస్ డి మైనస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x. యాజ్ ఇట్ ఈస్ సేమ్ చేసుకుంటూ పోతే యాజ్ ఇట్ ఈస్ దీనిలాగానే ఇప్పటిలాగానే ఇక మధ్యలో ఇది వస్తుంది, చేసుకుంటూ వెళ్ళండి. మీకు లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ x ప్లస్ c2 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x ప్లస్ x ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ 2x అనే ఆన్సర్ వస్తుంది. చూడండి చేయండి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఏమవుతుందండి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.